మన ప్రతి ఒక్కరి లైఫ్‌లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తన తండ్రిని గెలిపించుకోవాలన్న పట్టుదల ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అందులో కొంతమంది సక్సెస్ అయ్యుండొచ్చు. కొంతమంది ఇప్పటికీ ప్రయత్నిస్తూ ఉండొచ్చు నాలా. అలాంటి వాళ్ళందరికీ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు కళ్యాణ్ ఒక ఇన్‌స్పిరేషన్‌లా కనిపించాడు. కనిపిస్తాడు గూడా. నాకైతే అలానే అనిపించింది. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచొచ్చి యవ్ ఏదో ఉద్యోగం చేసుకుంటూ, ఆర్మీలో జీవిస్తూ, అక్కడ జాబ్ చేసుకుంటూ, అలా ఉన్న వ్యక్తి సడెన్‌గా 'బిగ్ బాస్'లోకి ఎంటర్ అయ్యి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి తన జర్నీ ఆహ్, మంచి ఇన్‌స్పిరేషన్ ఇచ్చిందనమాట. మనం గూడా ఏదోకటి చేయాలిరా, ఏదోకటి సాధించాలిరా అన్న ఇన్‌స్పిరేషన్ అయితే ఫుల్‌గా నింపేస్తుంది. తన గురించి చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన పరిస్థితులు చెప్తున్నప్పుడు, చిన్నప్పటి నుంచి మా పరిస్థితులు బాలేక కళ్యాణ్ దూరంగా పెంచామన్నప్పుడు వాళ్ళ ఎమోషన్ గాని, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కళ్ళని క కలిచివేస్తుందనమాట. అంత మంచి జర్నీ అయితే కళ్యాణ్‌కుంది. సో, హ్మ్. ఈ ఎపిసోడ్‌లో పర్టిక్యులర్‌గా నేను అంత ఫోకస్ చేసిందేంటంటే, కళ్యాణ్ జర్నీ గురించే. ఆయన ప్రతిసారి చెప్తా ఉంటాడు, చాలా టఫ్ సిట్యుయేషన్స్ వచ్చాము అది ఇది అని చెప్పి. బట్ ఈ గేమ్ పరంగా చూస్తే తను యాక్చువల్‌గా టఫ్ సిట్యుయేషన్స్ వచ్చినా కొన్ని ఆహ్, తను వచ్చిన సిట్యుయేషన్స్ తగ్గట్టుగా తన గేమ్ లేదు అని అనిపించినా సరే, అవన్నీ సెకండరీకి వెళ్ళిపోతాయన్నమాట. అంటే తను మాట్లాడే అమ్మాయిలతో ఉండడం అని, అది అని, ఇది అని చెప్పి అన్నీ సెకండరీకి వెళ్ళిపోతాయి. కానీ మెయిన్ తన జర్నీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ జర్నీ అనే చెప్పుకోవాలి. అలాంటి జర్నీ ఎవరికైనా చాలా మందికి సక్సెస్‌ఫుల్ స్టోరీస్ ఉంటాయి. బట్ నువ్వేం చేయలేవు, ఏం సాధించలేవు అనే వాళ్ళకి కళ్యాణ్ జర్నీ చూస్తే ఒక స్పార్క్ వస్తదనమాట. మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు, ఏదైనా సాధించొచ్చు అని. అలాంటి జర్నీ అయితే ఈరోజు మనం జర్నీ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్‌గా అనిపించింది. సో, నాకు తెలిసి ఈ కళ్యాణ్‌ని చూసి ఎవరైతే ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా గానీ తనని చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఆహ్, సో, అదనమాట ఈరోజు ఎపిసోడ్‌లో నాకు మెయిన్‌గా కళ్యాణ్ గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎవ్రి మిడిల్ క్లాస్ గాయ్ హార్ట్ టచింగ్ స్టోరీ అనమాట. మా ఆయన్ని వాళ్ళ నాన్నగారిని చూస్తుంటే మన నాన్నగారిని చూసుకుంటున్నట్టు, కళ్యాణ్ చూస్తుంటే మన ప్లేస్‌లో మనల్ని చూసుకున్నట్టు చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. అంతా మరి మరీ హార్ట్ టచ్ అయిపోయి ఇన్సిడెంట్‌లో జరిగిందది. సో, అదనమాట ఈరోజు ఈ వీడియోలో చెప్దామనుకున్నది. నిజంగా రాజుని గెలిపించుకున్న సైనికుడనమాట ఈ కళ్యాణ్ ఖచ్చితంగా. మరి ఈ సీజన్‌లో 'బిగ్ బాస్' కప్ కొడతాడా లేదా అనేది ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, కళ్యాణ్ కప్పు కొడతాడా? కొట్టడా? అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో, పాజిటివ్ అనుకుంటున్నారా? నెగెటివ్ అనుకుంటున్నారా? రన్నర్ అవుతారా? విన్నర్ అవుతాడా? అని చెప్పి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.